ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలకి పప్పుల పొడి పట్టేస్తున్నానండి. ఆల్రెడీ నేను పెద్ద డబ్బాకి కొబ్బరి పొడి పెట్టుకున్నాను కదా, చిక్కుడుకాయ ఫ్రైలోకి ఆ కొబ్బరి పొడి అంత కలవదనమాట. సో కొన్ని పప్పులన్న వేసి మళ్ళీ పట్టాలన్నమాట. అందుకే నేను అక్కడ పడుతున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసి ఒక ఎర్రగడ్డ, చిన్న ఎర్రగడ్డ, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలైనా బాగా వేగాలండి. వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది, బాగా ఫ్రై. చూడండి, వీటిని మేము చిక్కుడుకాయలు అంటాము. మరి మీ ఊర్లో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. అవి చిక్కుడుకాయలు కాదక్క అంటారు. తర్వాత నేను వేసుకున్నాను చూడండి పప్పుల పొడి, అది వేసుకున్నాను అనమాట. అది వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక 2 మినిట్స్, మనము వేస్తానే ఆఫ్ చేయకుండా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసినామనుకోండి, మనకి చాలా బాగా వస్తుంది అనమాట. తినడానికి సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అది అయిపోయింది కదా తాలింపు, బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి. ఎండ పొద్దున అప్పుడే వస్తాయిలేండి నీళ్ళు, ఇంకా చెప్పకేమి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బండలు అయితే కడిగేస్తున్నాను. ఎందుకంటే ఇండ్లంతా కొంచెం మెస్సీగా ఉంటే నీట్గా బండలు అయితే కడిగేస్తున్నాను.